తెలుగు చలనచిత్ర చరిత్రను ఒక మహాగ్రంథంగా ఊహిస్తే అందులో తొలి అధ్యాయం మాలి అధ్యాయం కూడా నందమూరి తారక రామారావు గారిదే. తెరపై ఆయన వెలిగించిన కాంతి, రాజకీయాల్లో ఆయన సృష్టించిన ప్రభంజనం దశాబ్దాలు గడిచినా నేటికి తగ్గలేదు. ఆయన సినిమా అంటే హౌస్ఫుల్ బోర్డులు, ఆయన పిలుపునిస్తే జనసంద్రం. అటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి వారసత్వాన్ని మోస్తున్న నందమూరి కుటుంబం గురించి, వారి ఆస్తుల పంపకాల గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అన్నగారి వారసుల్లో అత్యంత ధనవంతుడు ఎవరు? అసలు ఎన్టీఆర్ గారు తన 12 మంది సంతానానికి ఆస్తులను ఎలా పంచారు? ఈ స్టోరీలో చూద్దాం. నందమూరి తారక రామారావు కేవలం నటుడు మాత్రమే కాదు, ఒక దార్శనికుడు. తన కష్టార్జితాన్ని తన సంతానానికి ఎలా పంచాలో ఆయనకు ఉన్న స్పష్టత అసాధారణం. ఎన్టీఆర్ కు 8 మంది కొడుకులు, 4 కూతుళ్లు ఉన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఆయన మనవడు చైతన్య కృష్ణ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన నిజాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నగారు తన కొడుకులందరికీ ఎక్కడా పక్షపాతం లేకుండా అత్యంత సమానంగా ఆస్తులను పంచారని ఆయన వివరించారు. నందమూరి జయకృష్ణ రామకృష్ణ 70mm థియేటర్ బాధ్యతలు స్వీకరించగా, రామకృష్ణ 35mm థియేటర్తో పాటు గ్లిటరేటి వంటి కీలక థియేటర్లను సాయికృష్ణ పర్యవేక్షించారు. ఇక ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ గారికి హోటల్స్, రవాణా రంగ బాధ్యతలు అప్పగించబడ్డాయి. తారక రామ థియేటర్ బాధ్యతలను మోహన కృష్ణ గారు చూసుకునేవారు. ఆయన కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా టాప్ హీరోల సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా కూడా పనిచేయడం విశేషం. ఇక రామకృష్ణ స్టూడియోస్ విషయానికి వస్తే, ఇందులో కుటుంబ సభ్యులు అందరికీ భాగస్వామ్యం ఉండేలా ఎన్టీఆర్ గారు ప్లాన్ చేశారట. తాతగారి పేరును నిలబెడుతూ నేటి తరం నందమూరి హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కుటుంబంలో అత్యధిక ఆస్తులు కలిగిన హీరోగా నందమూరి బాలకృష్ణ నిలుస్తున్నారు. అటు అఖండమైన విజయాలతో సినిమాల్లో, ఇటు హిందూపూర్ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో, మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బాధ్యతలతో బిజీగా ఉన్న బాలయ్య ఆస్తుల విలువ దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇక గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయన ఆస్తుల విలువ సుమారు 450 కోట్ల రూపాయల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల టాక్. మరోవైపు కళ్యాణ్ రామ్ కేవలం హీరోగానే కాకుండా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ అటు నిర్మాతగా, ఇటు నటుడిగా దాదాపు 400 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి అనే పేరు తెలుగు సినిమా చరిత్రలో ఒక చెరగని శిలాఫలకం. ఆస్తులు ఎన్ని ఉన్నా అంతకు మించి వారు సంపాదించుకున్నది కోట్ల మంది అభిమానుల గుండెల్లో చోటు. ఒకే వారసత్వ బలం, ఒకే పెద్ద పేరు, కానీ ముగ్గురు భిన్న శైలులు హీరోలుగా రాణిస్తూ తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తున్నారు.